హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే హాట్ వాటరు, ఇంకా టీ అయిపోయింది. అంటే నాకు హాట్ వాటరు, రఘుకి టీ. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. ఇది వడ చేస్తున్నాను. యోధా ఒక 3 days నుంచి అడుగుతున్నాడు సర్కిల్ షేప్ వడ కావాలి అని చెప్పేసి. ఇంకా వాడి కోసమని ఈరోజు బ్రేక్ఫాస్ట్ వడ చేస్తున్నాను. వడలు ఎలాగైనా సర్కిల్ షేపే ఉంటాయి. వాడు నన్ను అలా అడుగుతున్నాడు, అందుకనే నేను అలానే చెప్తున్నాను. ఇంకా వడ అంటేనే రౌండ్గా ఉంటుంది కదా, ఇలా వడ చేసేస్తున్నాను ఇంకా మార్నింగే. పొద్దున్నే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది. అందుకనే నేను ఇంకా ప్రిపరేషన్ అదంతా ఏం చూపించలేదు, జస్ట్ అలా వేస్తున్నప్పుడు మాత్రమే చూపిస్తున్నాను. మా సర్కిల్ షేప్ వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా చట్నీ కూడా చేసేసాను. మొత్తానికి మా యోధకి కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ డే అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి ఇలా కూర్చున్నాడు. వీళ్ళకి ధీరన్ వాళ్ళకి 9:30, యోధకి 9:50కి స్టార్ట్ అయింది క్లాసు. ఫస్ట్ డే కదా, ఫుల్ యాక్టివ్గా ఇష్టంగా కూర్చున్నాడు. తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఇంకా. See here. Hello. What's your name? What's your name? What's your name? Yoda. Now I'm giving to Jayan. I want to listen. Lux, how are you? ఫస్ట్ డే కదా, హ్యాపీగానే ఉన్నాడు. ఇంకా అలా తిరుగుతూ కూర్చున్నాడు. కొద్దిసేపు వింటున్నాడు, కొద్దిసేపు అలా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా కొద్దిసేపు క్లాస్ అయిన తర్వాత షార్ట్ బ్రేక్ అని చెప్పిందంట మేడము. ఇంకా వీళ్ళు ఆన్లైన్లో ఉన్నారు కదా, చాలా రోజుల తర్వాత అందరు వాయిస్ వింటుంటే వాడికి ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా చాలా రోజులు అవుతుంది కదా, అలా మేడం వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. లంబా ఉంది శీకర్ లంబా. కొంచెం పెద్దవాళ్ళకైతే పర్వాలేదు, అలా కూర్చొని వింటారు. బట్ చిన్నపిల్లలు ఒకే దగ్గర కూర్చోవాలంటే కూర్చోరు. ఇంకా యోధ కూడా అలానే కొద్దిసేపు వింటున్నాడు, కొద్దిసేపు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ఇంకా ఎక్కువసేపు కూర్చోపెట్టకుండా ఇంకా బ్రేక్ ఇస్తూ అలా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, గీ, ఇంకా మసాలా అంతా వేసేసి గ్రీన్ పీసు, గ్రీన్ చిల్లీ, ఇలా ఇవన్నీ చూపించాను కదా, అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇది అన్ని వెజిటేబుల్స్ వేసేసి చేద్దామని ఇలా చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్లో. బీన్స్, ఆనియన్స్, క్యారెట్, ఆలు ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను కదా, అన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలి కొంచెం మగ్గేంత వరకు ఇలా వెజిటేబుల్స్ అన్నీ. ఇంకా రైస్ అయితే సోక్ చేసి పెట్టేసాను ఆల్రెడీ. ఇప్పుడు బిర్యానీస్ అలాంటి వాటికి రైస్ సోక్ చేసి పెట్టేస్తే మంచిగా వస్తుంది. ఫస్ట్ రైస్ కడిగేసి పెట్టి తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా సాల్ట్ వేసేసాను. సాల్ట్ తొందరగా వేసేస్తే ఇంకా పీసెస్ తొందరగా మగ్గుతాయి కదా, అందుకనే సాల్ట్ వేసేసాను ఫస్ట్. ఒక్క 5 minutes అలా మూత పెట్టేసి వదిలేసాను. ఇవి కొంచెం మగ్గిపోయాయి. ఎలాగో ఇంకా బాయిల్ అవుతాయి కదా కుక్కర్లో, అందుకనే కొంచెం మగ్గిన తర్వాత ఇంకా పెరుగు కూడా యాడ్ చేశాను.
ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా బిర్యానీస్లో పెరుగు యాడ్ చేస్తేనే మనకి మసాలా లాంటి గ్రేవీ లాగా వస్తుంది. తర్వాత సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి అది కూడా యాడ్ చేసేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా బాయిల్ చేసుకోవాలి కొద్దిసేపు. ఇలా ఆయిల్ పైనకు వస్తుంది చూసారా, ఇంకా కుక్ అయిపోయినట్టే వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుంటున్నాను. మామూలు రైసే, బాస్మతి రైస్ కాదు. ఫస్ట్ రైస్ యాడ్ చేసేసి ఒక 5 minutes ఇలా మిక్స్ చేసి వదిలేయాలి. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా వాటర్ వచ్చేసి 1 cup రైస్కి 1.5 cup వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ వస్తే ఇంకా రైస్ రెడీ అయిపోయినట్టే. 3 విజిల్స్ అయిపోయాయి. ఇంకా వెంబడే ఓపెన్ చేయకుండా ఒక 15 minutes అయిన తర్వాత ఓపెన్ చేసేస్తున్నాను. ఇంకా కుక్కర్లో ఉండాం కదా, వెజిటేబుల్స్ ఇలా పైనకు వస్తాయి. కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్. ఇలా కింద నుంచి మెల్లగా కలిపేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లంచ్ టైంలో అనమాట, ఇది లంచ్ చేసేయాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. లంచ్ చేసిన తర్వాత ఇంకా రఘు కూడా వచ్చాడు లంచ్కి. లంచ్ చేసిన తర్వాత నేను రఘుతో పాటు ఇంకా మా షోరూమ్కి వెళ్తున్నాను. కొంచెం వర్క్ ఉండింది, సో అందుకని చెప్పేసి వెళ్తున్నాను. ఇంకా లంచ్ చేసిన తర్వాత ధీరన్ యోధ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. జస్ట్ ఒక 1/2 hour అంతే, వెళ్ళేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాను. చాలా డేస్ అయిందని. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్గా ఉండింది. ఆల్రెడీ వర్షం పడి తగ్గింది. ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అస్సలు ఎండగా లేదు. మేము ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా షాప్స్ అన్నీ ఆఫ్టర్నూన్ వరకే కదా, ఇంక ఇప్పుడు కస్టమర్స్ ఎవరు ఉండారని నేను వచ్చాను, వర్క్ ఉండిందని. ఇటు సైడ్ ఫ్రంట్ ఇంకా ఇప్పుడు బాబీ, అజయ్ ఉన్నారు. రఘునంద్ తీసుకొచ్చాడు. మా అజయ్ చూసారా, ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే తప్పించుకోవాలని చూస్తాడు, బట్ ఇంకా తప్పదనే పరిస్థితుల్లో ఇలా షోరూమ్కి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు. బాబీ అయితే ఫుల్ బిజీగా ఉంటాడు ఎప్పుడు. ఇంకా లంచ్కి కూడా రాలేదు. ఇంకా అజయ్ లంచ్ చేసి వచ్చి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాడు. ఒక్క 1/2 hour ఉండేసి నేను వెళ్ళిపోతున్నాను. రఘుంబడి వచ్చాను కదా, ఇప్పుడు బాబీతో వెళ్తున్నాను. బాబీ లంచ్ చేయలేదు కదా, ఇంకా అలానే లంచ్ చేసి వస్తాడు కదా అని నన్ను తీసుకెళ్ళి ఇంకా లంచ్ చేసేసి వచ్చేస్తాడు మళ్ళీ. ఇంక ఇప్పుడు వెళ్ళిపోతున్నాను ఇంటికి.
నేను వెళ్ళేసి వచ్చేట్లోపు ఇంకా ఫుల్ ఇసుకలో ఆడాడంట యోధ. ఇంకా స్నానం చేయించేసింది మా అత్తయ్య మళ్ళీ. ఇంకా ఇప్పుడు లేస్ తింటున్నాడు. దానిపైన అలా ఉంది కదా, మమ్మీ నేను అలా అనిపిస్తున్నానా అని చెప్పి చూస్తున్నాడు అలా పెట్టుకొని. జస్ట్ అలా వెళ్ళి వచ్చేసాను అంతే. ఇంకా ఇప్పుడు ఈవినింగ్కి ఇంకా స్నాక్ చేసి ఇస్తున్నాను. ఇది స్వీట్ కార్న్ ఒకటే ఉండింది, నేను ఒకటే తీసుకొచ్చాను, నాకు దొరకలేదు అసలు. అది కూడా 18 రూపీస్కి ఒకటి ఇచ్చారు, అది తీసుకొచ్చాను. ఇంకా బాయిల్ చేసేస్తున్నాను మసాలా స్వీట్ కార్న్ కోసం. ఒక్కోసారి అయితే స్వీట్ కార్న్ ఈజీగానే దొరుకుతుంది, బట్ ఈ ఇయర్ ఎందుకో నాకు అంతగా కనిపించలేదు ఎక్కడ. ఇంకా అదొక్కటే బాగుండింది. బాగుంటే ఎక్కువ తీసుకొచ్చి పెట్టుకుందాం అనుకున్నాను, బట్ అదొక్కటే బాగుండింది. ఇంకా ఒక్కటి తీసుకొచ్చి ఇలా చేస్తున్నాను. బాయిల్ చేసి పెట్టాను కదా స్వీట్ కార్న్. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసేసుకొని బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి బటర్లో. చాలా టేస్టీగా వస్తుంది ఇలా చేసుకుంటే. స్వీట్ కార్న్ ఎలా అయినా బాగుంటుంది కదా, అదే బయట తింటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఇలా కూల్గా ఉన్నప్పుడు ఇంకా బయట స్వీట్ కార్న్ చాలానే తింటాం బయటకు వెళ్ళినప్పుడు. ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా బటర్ వేసేసి దీన్ని యాడ్ చేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. చాలా తక్కువ అనమాట సాల్ట్, కొంచెం వేసుకోవాలి. ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెమే, ఇంకా క్వాంటిటీ కూడా కొంచెమే ఉంది కదా, అందుకనే కొద్దిగా యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత చాట్ మసాలా, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 మిక్స్ చేసేసి యాడ్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే మసాలా స్వీట్ కార్న్. రెడీ అయిపోయింది మసాలా స్వీట్ కార్న్. ఇంత తక్కువ క్వాంటిటీతో ఇంకా తీసుకొచ్చాను కదా అని చేసేసాను అలా ఈవినింగ్కి. ఇది వచ్చేసి నైట్కి. ఇంకా డిన్నర్కి ఆమ్లెట్ అడిగాడు రఘు. ధీరన్ యోధ వాళ్ళు కూడా తింటామన్నారు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ని కలిపేప్పుడు ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు ఆమ్లెట్ అంతా ఫ్లఫీగా వస్తుంది. బాగా మిక్స్ చేస్తే ఇలా వస్తుంది ఫ్లఫీగా. కర్రీ చపాతీ ఉండింది, ఇంకా ఆమ్లెట్ కూడా అడిగారు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఆమ్లెట్ కూడా వేసిస్తున్నాను. ఇంకా ఇప్పుడు టైము 10 అయిపోయింది, 10:15 అవుతుంది. అస్సలు పడుకోలేరు, ఇంక ఇద్దరు టీవీ చూస్తూ కూర్చున్నారు. యోధని పడుకోమన్నా అస్సలు వినాడు. ఇంకా ఇలా హాల్లో దివాన్ మీద పడుకొని టీవీ చూస్తున్నారు. ఇంకా మిల్క్ అడిగారు, వాళ్ళిద్దరికి బూస్ట్. ఇంకా నేను రఘు పాలు తాగేస్తున్నాము ఇప్పుడు. ఒక్కసారే చెప్పాలి. వీడు ఇలా ఫోన్ దొరకగానే ప్లే స్టోర్లోకి వెళ్ళేసి ఇంకా ఇలా చెప్తాడు. వాడికి ఏది కావాలన్నా, వాడికి టైప్ చేయడం రాదు కదా, ఇంకా యూట్యూబ్లో ఏదన్నా సెర్చ్ చేసుకోవాలన్నా, ఏదన్నా డౌన్లోడ్ చేసుకోవాలన్నా అలా నేమ్ ఇచ్చేసి చేసుకుంటాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కావాలంట సినిమా చూడడానికి. సో ఇంతేనండి ఈ వ్లాగ్ వచ్చేసి. ఇంకా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఇంకా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.